నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇందూర్ క్రియేషన్స్ హెల్త్ అండ్ బ్యూటీ. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. అండ్ మీరు ఫస్ట్ నుంచి నా ఛానల్ని ఫాలో అయితే కనుక తినైతే మా డాటర్ అండి సహస్ర. అండ్ ఈరోజు నేను మీకు ఆల్రెడీ మీకు టైటిల్లో చూసి అర్థమైపోయి ఉంటుంది, లేయర్ కట్ని సెల్ఫ్గా ఎలా కట్ చేసుకోవాలనేది ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. అండ్ మీరు ఇంట్లో మీ పిల్లలకి కట్ చేసుకోవాలన్నా కూడా ఇదే ప్రాసెస్ని ఫాలో అండి. మీకు మీరు సెల్ఫ్గా ఎవరి సాయం లేకుండా హెయిర్ కట్ని ఎలా చేసుకోవాలి అండ్ మంచి లేయర్స్ వచ్చేలాగా ఎలా కట్ చేసుకోవాలనేది ఈరోజు నేను వీడియోలో షేర్ చేస్తాను మీకు. యాక్చువల్గా పాపకి నేను పార్లర్కి వెళ్లకుండా ఎవ్రీ టైం నేనే ఇంట్లో కట్ చేస్తూ ఉంటాను. అండ్ ఇప్పుడు హెయిర్ అనేది చాలా పెరిగింది. యాక్చువల్గా నేను నా హెయిర్ పైనే చేసుకొని చూపించేదాన్నండి మీకు. బట్ ఏంటంటే లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళకి లేయర్స్ ఎన్ని చేసినా కూడా మీకు అది కరెక్ట్గా అర్థం కాదు అండ్ మీకు క్లియర్గా తెలియదు కూడా. అంటే నేను లాంగ్ హెయిర్ నుంచి మళ్ళీ నేను ఇక్కడి వరకు కట్ చేయాలి కాబట్టి కొంచెం కొంచెం లేయర్స్ అనేది కంప్లీట్గా తెలియలే. అది మీకు అంత క్లియర్గా అర్థం అవ్వదని సరే పాప పైన చూపిస్తాననేసి నేను ఈరోజు పాపను కూర్చోబెట్టుకున్నాను అనమాట ఇక్కడ పక్కన. తనకి లేయర్ హెయిర్ కట్ చేసి చూపిస్తాను. అండ్ మీకు మీరు చేసుకోవాలన్నా మీరు ఇదే ప్రాసెస్ని ఫాలో అవ్వండి. అండ్ మీరు ఎవరికైనా చేయాలన్నా కూడా మీరు ఇదే ప్రాసెస్ని ఫాలో అవ్వండి. చాలా ఈజీగా సింపుల్ మెథడ్లో హెయిర్ కట్ అనేది ఎలా చేయాలనేది నేను ఈరోజు మీతో షేర్ చేస్తాను. అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. అలా చేయడం ద్వారా నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా ఆ నోటిఫికేషన్ అయితే మీ వరకు వచ్చేస్తుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ అన్ని కూడా మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇంకో విషయం ఏంటంటే వీడియోని ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేసేయకండి. అలా మీరు స్కిప్ చేసేస్తూ ఉంటే మళ్ళీ మీకు ప్రాసెస్ ఎలా చేయాలి ఏంటి అనేది అర్థం కాదు. ఒక 10 మినిట్స్ వీడియో కోసం టైం స్పెండ్ చేసి హ్యాపీగా చూసుకోండి. ఒకవేళ మీకు టైం లేకపోతే కనుక వాచ్ లెటర్ పెట్టేసుకోండి. మిస్ అవ్వకుండా చూసేయండి. ఓకేనా? ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ముందుగా లేయర్ కట్ చేసుకునే కన్నా ముందు పాప హెయిర్ అయితే మొత్తం అంతా కూడా చిక్కులు తీసేస్తున్నాను. మీరు ఎవరికి కట్ చేసినా మీకు మీరు కట్ చేసుకున్నా కూడా ఫస్ట్ అయితే మొత్తం అంతా కూడా చిక్కులు లేకుండా క్లియర్గా ఈవెన్గా దువ్వేసుకోండి. ఓకేనా? అండ్ హెయిర్ అనేది మధ్యలో పాపెడ్ నుంచి మనం సెట్ చేసుకొని చిక్కులంతా కూడా క్లియర్గా తీసేసుకోవాలి. అండ్ లేయర్ కట్ కన్నా ముందు పాప హెయిర్ అయితే ఈ విధంగా ఉందండి. చూస్తున్నారు కదా, యాక్చువల్గా తనకి ఇంతకుముందే హెయిర్ కట్ అనేది చేశాను. ఆ లేయర్స్ అవి కొంచెం కనిపిస్తున్నాయి. అండ్ ఇప్పుడు నేను కంప్లీట్గా చేస్తాను. ముందైతే హెయిర్ని మొత్తం కూడా వెనుక భాగం నుంచి మన మొహం సైడ్ అనమాట, ఫ్రంట్ సైడ్ మొత్తం కూడా అంతా హెయిర్ని ఈ విధంగా కంప్లీట్గా దువ్వేసుకోవాలి. అండ్ ఈ స్టెప్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మీరు హెయిర్ కట్ చేసుకునే కన్నా ముందు కంపల్సరీగా మీరు ఇది ఒకసారి ట్రై చేయండి. అండ్ ఇది మీకు కరెక్ట్గా అనిపించినట్టయితేనే మీరు ఫస్ట్ స్టెప్ నుంచి ఈ విధంగా ఫాలో అవ్వచ్చు. అండ్ నేను మొత్తం ఫ్రంట్కి అంతా కూడా దువ్వేసిన తర్వాత ఇక్కడ మన ఫోర్ హెడ్ దగ్గర ఫ్రంట్లో మనం అలా చిన్నగా హెయిర్ బ్యాండ్ అయితే వేసేసుకోవాలి. అండ్ అక్కడ నుంచి మీరు ఎన్ని లేయర్స్ అయితే కట్ చేసుకోవాలనుకుంటున్నారు, అంటే మీ హెయిర్ లెంత్ని బట్టి మీరు ఎన్ని లేయర్స్ కట్ చేసుకోవాలనుకుంటున్నారు అనేది డిసైడ్ చేసుకోండి. ఇప్పుడు నేనైతే 5 లేయర్స్ కట్ చేయాలనుకుంటున్నాను పాపకి. ఓకేనా? నేను ఇక్కడ 4 రబ్బర్ బ్యాండ్స్ వేస్తున్నాను. 5th వన్ వచ్చేసి డైరెక్ట్గా కట్ చేయడమే. ఓకేనా? అండ్ కొంచెం కొంచెం లైట్గా సాఫ్ట్గా దువ్వేసుకొని తర్వాత మీరు అక్కడ ఎన్నైతే లేయర్స్ చేయాలనుకుంటున్నారో అన్ని రబ్బర్ బ్యాండ్స్ వేసేసుకోండి. నేను ఇక్కడ 4 రబ్బర్ బ్యాండ్స్ వేస్తున్నాను. అండ్ ఈ ప్రాసెస్ అయితే మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ మీరు ముందుగానే డిసైడ్ అవ్వండి మీరు ఎన్ని ఇంచెస్ వరకు హెయిర్ కట్ చేసుకోవాలి అనుకుంటున్నారు అనేసి. అంటే మీ లెంత్ కొంచెం తక్కువ కావాలా ఎక్కువ కావాలని డిసైడ్ అయ్యి 2 ఇంచెసా 3 ఇంచెసా 1 ఇంచెసా అనేది మీరు డిసైడ్ అయిపోండి. ఓకేనా? ఇక్కడ నేను ఫస్ట్ పాపకి 1 ఇంచ్ హెయిర్ కట్ చేస్తున్నాను. కొంచెం సిజరైన్ అనేది కొంచెం షార్ప్గా ఉండేలాగా చూసుకోండి కత్తెర. ఓకేనా? అండ్ ఇక్కడ నేను 1 ఇంచ్ వరకు హెయిర్ కట్ చేశాను పాపకి. అండ్ ఇప్పుడు దాన్ని మొత్తం అంతా క్లియర్గా దువ్వేసుకొని తర్వాత దాన్ని మనం జిగ్జాగ్ షేప్లో మనం హెయిర్ని కట్ చేయాలన్నమాట. చూపిస్తాను చూడండి. ఈ విధంగా జిగ్జాగ్లో మనం ఎప్పుడైనా కూడా హెయిర్ కట్ చేసేటప్పుడు మనం జిగ్జాగ్ లాగా చేస్తాం కదా, అలా చేసేటప్పుడు మనం ఎప్పుడైనా కూడా కత్తెర్ని హారిజెంటల్లో పెట్టకూడదు, కంపల్సరీగా వర్టికల్లోనే ఉంచాలి. అండ్ ఈ విధంగా మనం హెయిర్ని జిగ్జాగ్ మోడల్లో కట్ చేస్తూ ఉండాలన్నమాట. అలా చేయడం వల్ల ఏంటంటే లేయర్స్ అనేవి మనకి ఈక్వల్గా కాకుండా కొంచెం జిగ్జాగ్ మోడల్లో ఇలా కనిపిస్తూ ఉంటాయి. ఈ విధంగా అన్నమాట. ఇలా కట్ చేసేసిన తర్వాత హెయిర్ని అన్ని బ్యాండ్స్ కూడా తీసేయాలి మెల్లిమెల్లిగా. ఓకేనా? ఇప్పుడు నేను తీసేస్తాను చూడండి. మనం అలా హెయిర్ బ్యాండ్స్ తీసేసిన తర్వాత ఇప్పుడు నేను ఏదైతే మీకు షేప్ చూపిస్తానో ఆ షేప్లో రావాలన్నమాట హెయిర్ కట్. అలా వస్తే మీరు పర్ఫెక్ట్గా చేసినట్టు.
కొంచెం బిగినర్స్కి అయితే కొంచెం హార్డ్గా అనిపిస్తుంది. బట్ ఏంటంటే కొంచెం ఇలాగే ట్రై చేస్తూ ఉంటే హ్యాపీగా మీరే కట్ చేసుకోవచ్చండి. పార్లర్కి వెళ్ళాల్సిన అవసరం ఏం లేదు. అండ్ రబ్బర్ బ్యాండ్స్ రిమూవ్ చేసేటప్పుడు ఈక్వల్గా అలా క్లీన్గా దువ్వేసుకోండి. అండ్ ఇప్పుడు మీకు షేప్ కనిపిస్తుంది, లేయర్ కట్ వచ్చిందా లేదా అనే షేప్ అయితే మీకు కనిపిస్తుంది చూడండి. చూసారు కదా, యూ షేప్లో మనకి ఈ విధంగా వచ్చిందనమాట. ఓకేనా. అండ్ పైనుంచి చూస్తే వీ షేప్లో కనిపిస్తుంది, కింద నుంచి చూస్తే యూ షేప్లో కనిపిస్తుంది. మధ్యలో కొంచెం హెయిర్ తక్కువ ఉంటుంది అండ్ సైడ్స్కి వచ్చేటప్పటికి ఈక్వల్గా ఉంటుంది. ఈ విధంగా షేప్ అయితే రావాలి. ఓకేనా. అండ్ మళ్ళీ ఇప్పుడు హెయిర్ని క్లియర్గా దువ్వేసుకొని ఇక్కడ చెవు కింది భాగం నుంచి, అంటే నేను 5 లేయర్స్ చూపిస్తున్నాను కదా, ఇది వచ్చేసి సెకండ్ స్టెప్ అనమాట. ఓకేనా. ఇక్కడ చెవు కింది భాగం నుంచి తీసుకోవాలి హెయిర్ని. అండ్ ఇది కూడా ఈవెన్గా మనం దువ్వేసుకొని సేమ్ ఇప్పుడు మనం ఫస్ట్ స్టెప్ ఎలా అయితే ఫాలో అయ్యామో అలాగే ఈ సెకండ్ స్టెప్లో కూడా హెయిర్ అంతా కూడా ముందుకనేసుకొని రబ్బర్ బ్యాండ్ చేసేసుకోవాలి. అండ్ ఇప్పుడు నేను ఇక్కడ 2 రబ్బర్ బ్యాండ్స్ వేసుకోవచ్చు అండ్ 1 వేసుకోవచ్చు. అంటే పాప హెయిర్ తక్కువే ఉంది కాబట్టి నేను ఇక్కడ వేస్తున్నాను. అండ్ మీరు ఫస్ట్ స్టెప్లో ఏదైతే 1 ఇంచ్ కట్ చేశారో సెకండ్ స్టెప్లో కూడా మీరు 1 ఇంచ్ కట్ చేయాలి అండ్ థర్డ్ స్టెప్లో కూడా 1 ఇంచ్ కట్ చేయాలి. సో అలా కట్ చేయడం ద్వారా లేయర్స్ అనేవి క్లియర్గా తెలుస్తాయి. బట్ ఇక్కడ ఆల్రెడీ నేను పాపకి లేయర్ కట్ ముందుగా ఉంది కాబట్టి నేను ఇక్కడ సెకండ్ స్టెప్లో హెయిర్ కట్ అనేది ఎక్కువగా కట్ చేయట్లేదు, జస్ట్ కొంచెం ఈవెన్గా కట్ చేస్తున్నాను అంతే. మీరు ఇంతకుముందు లేయర్ కట్ కనుక చేసుకొని ఉండకపోతే మీ హెయిర్ కనుక ఈక్వల్గా ఉంటే 5 స్టెప్స్లో కూడా మీరు రబ్బర్ బ్యాండ్ చేసిన ప్రతిసారి కూడా మీరు 1 ఇంచ్ అయితే కట్ చేసుకోవాలండి. అలా చేస్తేనే మనకి లేయర్స్ అనేవి పర్ఫెక్ట్గా ఉంటాయి. అండ్ ఇక్కడ పాపకి మ్యాక్సిమం హెయిర్ అనేది కట్ చేసినట్టుగానే ఉంది కాబట్టి నేను ఇక్కడ కొంచెం లైట్గా చేస్తున్నాను. నేను చెప్పేది మీకు కంప్లీట్గా అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఏవైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఓకేనా. జస్ట్ అక్కడ కొంచెం హెయిర్ అనేది ఎక్కువ ఉంది కదా, నేను ఆ హెయిర్ని కట్ చేసేస్తున్నాను. అండ్ మళ్ళీ ఇలా కట్ చేసిన తర్వాత సేమ్ అంతే అండి, మనం వర్టికల్ షేప్లో మనం జిగ్జాగ్ అయితే చేసుకోవాలి హెయిర్ని. ప్రతి దాంట్లో కూడా ఈ స్టెప్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్. వన్ ఇంచ్ కట్ చేసుకోవాలి. సో ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అండ్ ఫిఫ్త్ స్టెప్స్ 5 స్టెప్స్లో కూడా మనం ఖచ్చితంగా 1 ఇంచ్ అయితే కట్ చేసుకోవాలి. అంటే నేను 1 ఇంచ్ కట్ చేస్తున్నాను, మీకు కావాలనుకుంటే మీరు 2-3 ఇంచెస్ ఎలా అయినా కట్ చేసుకోవచ్చు. ఫస్ట్ స్టెప్లో ఎలా అయితే ఫాలో అయ్యామో 5 స్టెప్స్ వరకు కూడా అలాగే ఫాలో అవ్వాలి. ఓకేనా. ఇలా జిగ్జాగ్లో కట్ చేసిన తర్వాత మనం మళ్ళీ ఇప్పుడు రబ్బర్ బ్యాండ్ని రిమూవ్ చేస్తాం కదా, అప్పుడు మళ్ళీ హెయిర్ని నీట్గా కోమ్ చేసేసుకొని తర్వాత మళ్ళీ ఇప్పుడు హెయిర్ని తీసేస్తే మళ్ళీ మనకి సేమ్ యాస్టీస్ ఇంతకుముందు నేను చూపించాను కదా షేప్, అలాగే రావాలి. ఎగ్జాక్ట్లీ అలాగే వచ్చింది కదా. సో అలా రావాలన్నమాట. అలా వస్తేనే మనకి హెయిర్ అనేది క్లియర్గా మనకి లేయర్స్ అనేది వచ్చినట్టు. అండ్ ఇక్కడ పాప హెయిర్కి కొంచెం లైట్గా ఆయిల్ ఉంది, బట్ పర్వాలేదండి. హెడ్ బాత్ చేసిన తర్వాత మాత్రం క్లియర్గా లేయర్స్ అయితే కనిపిస్తాయి. సెకండ్ స్టెప్ కూడా అయిపోయింది. ఫస్ట్ స్టెప్ వచ్చేసి మొత్తం హెయిర్ అంతా ఫ్రంట్ చేసేసాము. సెకండ్ స్టెప్ వచ్చేసి ఇయర్స్ వెనుక భాగం నుంచి తీసాం కదా. అండ్ ఇప్పుడు థర్డ్ స్టెప్ వచ్చేసి చెవు పై భాగం నుంచి తీసుకోవాలన్నమాట లేయర్స్ని. ఓకేనా. అండ్ ఇక్కడ హెయిర్ని చెవు పై భాగం నుంచి తీసుకుంటున్నాను. అండ్ ఇలా కంప్లీట్గా పైనుంచి దువ్వేసుకొని తర్వాత ఆ హెయిర్ని కూడా మళ్ళీ ముందుకు అనుకోవాలి. ఈ హెయిర్ని కూడా ముందుకు అనుకోవాలి. అండ్ మీ అందరికీ ఇంకో విషయం చెప్తున్నానండి, లాంగ్ హెయిర్ ఎవరైతే ఉందో వాళ్ళకి లేయర్ కట్ అయితే అంత పర్ఫెక్ట్గా తెలియదు అనమాట. సో ఒకవేళ మీరు కట్ చేసుకోవాలి అని అనుకుంటే ఫ్రంట్, అంటే నేను లాస్ట్ చివర్లో చూపించే 2 లేయర్స్ మాత్రం కట్ చేసుకుంటే మనకి హెయిర్ అనేది కొంచెం ఫ్యాన్సీగా కొంచెం మోడర్న్గా కనిపిస్తూ ఉంటుంది. బట్ కింద మాత్రం మనం ఎన్ని లేయర్స్ చేసుకున్నా కూడా అది మనకి అంత క్లియర్గా తెలియదు అనమాట. షార్ట్ హెయిర్ ఉన్న వాళ్ళకి లేయర్ కట్ చాలా బాగా సెట్ అవుతుంది. అండ్ అంతేకాకుండా సిల్కీ హెయిర్ కన్నా కూడా కొంచెం లైట్గా కర్ల్స్ ఉన్న వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది హెయిర్. అండ్ ఇక్కడ థర్డ్ స్టెప్ కూడా నేను ఇయర్ పై భాగం నుంచి తీసుకున్నాను కదా, సేమ్ యాస్టీస్గా మళ్ళీ నేను ఇక్కడ ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ కూడా నేను ఇప్పుడు మళ్ళీ 1 ఇంచ్ హెయిర్ కట్ చేసేస్తాను.
కొంచెం కత్తెర షార్ప్గా ఉండేలాగా చూసుకోండి. నాకు ఇక్కడ కొంచెం లైట్గా కొంచెం షార్ప్గా లేదనమాట. సో మీరు చూసుకోండి. బిగినర్స్ అయితే ఖచ్చితంగా హెయిర్ షార్ప్గా కత్తెర షార్ప్గా ఉంటేనే మనకి చాలా బాగా వర్క్ అవుతుంది. ఇక్కడ నేను 1 ఇంచ్ కట్ చేసేసాను, చూసారు కదా. అండ్ ఇప్పుడు హెయిర్ ఈక్వల్గా అయిపోయింది కదా. నేను మళ్ళీ హారిజెంటల్లో జిగ్జాగ్ చేస్తున్నాను. ప్రతి స్టెప్లో జిగ్జాగ్ చేయడం అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అండి లేయర్ కట్కి. ఓకేనా. చాలా చాలా సింపుల్ మెథడ్లో మనం ఇంట్లోనే హ్యాపీగా లేయర్ కట్ అయితే చేసేసుకోవచ్చు. ఈ విధంగా అనమాట. సో మళ్ళీ హెయిర్ అంతా కూడా చూస్తున్నారు కదా పర్ఫెక్ట్గా మనకి అదే షేప్స్లో వస్తుందన్నమాట. అండ్ థర్డ్ లేయర్ కట్ కూడా అయిపోయింది. అండ్ ఇప్పుడు ఫోర్త్ వన్ వచ్చేసి నేను ఐబ్రో పై భాగం నుంచి తీసుకుంటున్నాను అనమాట. మనకి ఐబ్రో కార్నర్ ఎక్కడైతే ఉంటుందో ఐబ్రో కార్నర్ దగ్గర నుంచి నేను హెయిర్ని తీసుకున్నాను. అంటే పఫ్ తీస్తాం కదా దానికన్నా కొంచెం కింది భాగం నుంచి. సో ఇది వచ్చేసి ఫోర్త్ స్టెప్ అండి. నేను ఇక్కడ 5 స్టెప్ లేయర్ కట్ చూపిస్తున్నాను. ఓకేనా. అండ్ ఇక్కడ కూడా నేను మళ్ళీ రబ్బర్ బ్యాండ్తో ట్యాగ్ చేసేస్తున్నాను. మళ్ళీ ఇక్కడ 1 ఇంచ్ హెయిర్ కట్ చేసేసుకోవచ్చు. అండ్ పాపకి ఇక్కడ కొంచెం ఉంది కాబట్టి నేను 1 ఇంచ్ కన్నా కొంచెం తక్కువ కట్ చేస్తున్నాను. అంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా పాపకి ఆల్రెడీ లేయర్ కట్ ఉందనేసి. అండ్ ఎంతైతే కావాలో నేను అంత చేసేస్తున్నానండి. అంటే పాపది నాకు తెలుసు కాబట్టి నేను అలా కట్ చేసేస్తున్నాను. మీరు మాత్రం ఈక్వల్గా తీసుకోండి. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా నేను హెయిర్ని జిగ్జాగ్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఫోర్త్ స్టెప్లో కూడా మనకి హెయిర్ అనేది సేమ్ అలాగే కనిపిస్తుంది. అండ్ రబ్బర్ బ్యాండ్ తీసిన ప్రతిసారి కూడా హెయిర్ని కోమ్ చేసుకోండి. ఓకేనా. సో ఇలా అనమాట. సో ఫోర్త్ స్టెప్ కూడా మనకు వచ్చేసింది కదా కంప్లీట్గా. అండ్ ఇప్పుడు ఫైనల్లీ 5th స్టెప్. ఐబ్రో మిడిల్ పార్ట్ నుంచి తీసుకుంటున్నాను నేను ఇప్పుడు. మనం పఫ్ ఏ విధంగా అయితే చేస్తామో ఆ విధంగా మనం ఐబ్రో మిడిల్ పార్ట్ నుంచి కూడా నేను తీసుకుంటున్నాను. అండ్ ఇక్కడ నేను రబ్బర్ బ్యాండ్ ట్యాగ్ చేయాల్సిన అవసరం లేదు, అంతే అండి. సో 5th స్టెప్ కూడా ఇక్కడ మనకి కంప్లీట్ అయిపోయింది. అండ్ 5th స్టెప్కి మనం ట్యాగ్ చేయాల్సిన అవసరం లేదనమాట. నార్మల్గా ఎక్స్ట్రాస్ ఏవైతే ఉన్నాయో అవి కట్ చేసేసుకోవచ్చు. అండ్ మనకి ముందర హెయిర్ కూడా ఇలా బ్యాంగ్స్ లాగా వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ హెయిర్ అంతా కూడా కోమ్ చేసి చూపిస్తున్నాను నేను మీకు. అండ్ పాపది సిల్కీ హెయిర్ కదా, మీకు లేయర్స్ కనిపిస్తుందో లేదో నాకు తెలీదు, బట్ లేయర్స్ అయితే ఈవెన్గా వచ్చేసాయి. అండ్ హెడ్ బాత్ చేసిన తర్వాత లేయర్స్ అనేవి మనకి క్లియర్గా కనిపిస్తాయి. ఈ విధంగా అనమాట. సో పాపకి ఇక్కడ మీకు లేయర్స్ క్లియర్గా కనిపిస్తున్నాయండి. చాలా చాలా సింపుల్గా మనం ఇంట్లోనే హెయిర్ కట్ అయితే చేసేసుకోవచ్చు. ఇలా అనమాట. ఓకేనా. అండ్ మనం పిల్లలకి కానీ పెద్దవాళ్ళు కానీ హ్యాపీగా పోనీ చేసుకున్నా కూడా క్లియర్గా కనిపిస్తాయి లేయర్స్. అండ్ పార్లర్కి వెళ్ళి మనం ఎంతో ఖర్చు చేయకుండా ఇంట్లోనే హ్యాపీగా ఈ విధంగా చేసేసుకోవచ్చు. సో అదండి ఈరోజు వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్ బాయ్.